తన ఢిల్లీ పర్యటనపై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 39 సార్లు కాదు 99 సార్లు ఢిల్లీ పోతా మీకేంది బాధ అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేసీఆర్లపై సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను ఓడించింది తానే అని, గుండు సున్నా చేసింది తానే అని రేవంత్ అన్నారు. అఖిలపక్ష సమావేశానికి పిలిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో ఉండి కూడా రాలేదని, కేసీఆర్ బాధపడతారని కేంద్ర మంత్రి సహకరించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చేది కూడా కిషన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చామని మోదీ అన్నారని, అదే ఇవ్వమని అంటున్నామన్నారు. జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపిస్తుందని, కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుందని ప్రశ్నించారు. భూసేకరణ అడ్డుకుంటుంది ఈటెల లక్ష్మణ్ అని ఆరోపించారు. ప్రాజెక్టులు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది రాష్ట్ర బీజేపీ నేతలని మండిపడ్డారు. మూసికి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేసి గండపిండేరం తొడుగుతామన్నారు. సబర్మతి, యమున, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 39 సార్లు కాదు 99 సార్లు ఢిల్లీకి వెళ్తామని సీఎం తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావలసినవి తెచ్చుకుంటానన్నారు. రాష్ట్రానికి కావలసిన అనేక అంశాలను క్లియర్ చేసుకుని వచ్చినట్లు తెలిపారు. కులగణన ప్రభావమే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చాయన్నారు. హరీష్ రావు మోసం వల్లే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయామని విమర్శించారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని. కేసీఆర్ ను ఓడించింది నేను. కేసీఆర్ ను గుండు సున్నా చేసింది నేను. కేసీఆర్ ను బండకేసి కొట్టింది నేను. అడ్డగోలుగా మాట్లాడడంలో కేసీఆర్ కు మించిన వాళ్ళు ఎవరున్నారు? కేటీఆర్ స్థాయి ఏంటి? అసెంబ్లీలో అధికార పక్షం కంటే ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్షం లేని రాజకీయాలు చేయాలని తాము అనుకోవడం లేదన్నారు. వాళ్ళు మూసేసిన ధర్నా చౌక్ మేము తెరిపించామన్నారు. విమర్శలు చేస్తే పరిశీలించుకుంటామని, సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని వెల్లడించారు. జీతభత్యాలు తీసుకుని పనిచేయని వ్యక్తి కేసీఆర్ అన్నారు. పార్టీ నిర్ణయాలు ప్రెసిడెంట్ తీసుకుంటారని, అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తి స్వేచ్ఛ పార్టీ అధ్యక్షుడికి ఉంటుందని తెలిపారు. 10 ఏళ్లలో అప్పులు తప్పులు తప్ప కేసీఆర్ ఏం చేయలేదన్నారు. అప్పుల విషయంలో కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపెట్టారని దుయ్యబట్టారు. కేసీఆర్ చేసిన అప్పులు తప్పులు కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో బయట పెడతామన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దుర్మార్గులని మండిపడ్డారు. తెలంగాణలో శవాలు లేస్తున్నాయని తెలియగానే తీన్మా డ్యాన్సులు చేస్తున్నారని, పంటలు పండితే ప్రతిపక్షాలు సంతోషపడుతున్నాయని విమర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడితే బాధపడాలని, ఇంత దుర్మార్గులు ప్రపంచంలో ఎవరైనా ఉంటారని అన్నారు. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిన్నది ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ తలనొప్పులు ఉండకపోయేదన్నారు.